రైట్. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీరు భావిస్తున్నారా? ఇవ్వరు, మోసం చేస్తారు అని 87% మంది ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. మీరు రారి లోకల్ బాడీ ఎన్నికలలో రారి, మా బీసీల ఇండ్ల కాడికి మీకు చూపిస్తాం. బీసీల ఇండ్ల కాడికి కాదు, మీరు నామినేషన్ వేసుకోవాలంటేనే దడుచుకోవాలి. ఇలా ఊర్ల పొంట అంతా గదే కథ. ఏ ఊర్లో చూసినా అన్న మా ఊర్లే నిన్న మొన్నటి దాకా రెడ్డి గారు పెళ్లి అయితే సావైతే 5,000 పంపించేదన్న, ఇప్పుడు పంపిస్తలేడు. ఎందుకంటే ఇక నేను పంపించినా దండగా ఓటేస్తట్లేరని. ఓ గట్ల తయారైంది చూడు రే. మీ ఇందిరమ్మ పెట్టిన సీలింగ్ అమలు చేయండి ముందని చెప్పి హనుమయ్య అంటా ఉన్నాడు. ఇందిరమ్మ చేసినా ఇంకొకరు చేసినా మొత్తానికి తెచ్చిందల్లా ఇందిరమ్మ కాలంలో రాలే సీలింగ్ అది. కానీ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1990 మాట ఇది. బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడానికి కోర్టు కూడా 2 ఏళ్ళు ఆపింది. మేము చెప్పేదాకా మీరు ఇవ్వద్దని కోర్టు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెంటనే ఇచ్చేసుకోండి అని చెప్పి వెంటనే. ఎక్కడి ప్రభుత్వాలు, ఎక్కడి కోర్టులలో మన బాధన? ఏ కోర్టు ఇంటా ఉంది బీసీఓని బాధ? ఏ కోర్టు ఇంటా ఉంది వీని గోస? అందుకే వీటన్నిటికీ ఒక పరిష్కారం. ఈ రాజ్యం మన చేతికి రావాల్సిందే. తెలంగాణ రాష్ట్రానికి 2028లో బీసీ ముఖ్యమంత్రి కూర్చోవాల్సిందే. అదొక్కటే మార్గం, ఇంకా ఏ మార్గం లేదు.